నేను కంచు గిన్నెలు కొన్నాను అని చెప్పాను కదండి. దాంట్లో ఇవాళ మీకు నేతి బీరకాయ పప్పు నేను ఎలా చేస్తానో చూపిస్తాను. సో దానికోసం నేను కొంచెం పప్పు, ఒక గ్లాస్ పప్పులో కొంచెం పసుపు వేసి ఉడకబెడుతున్నాను అనమాట. ఉడికిన తర్వాత అప్పుడు బీరకాయ ముక్కలు వేసుకుందాం మనం. ఇంకొక గిన్నెలో ఏమో అన్నం వండుతున్నాను. కొనుక్కొచ్చిన దగ్గర నుంచి చాలానే వంటలు చేశాను, కానీ అవన్నీ ఆల్రెడీ వండి యూట్యూబ్లో పోస్ట్ చేసేసాను కాబట్టి ఈ బీరకాయ పప్పు ఇంతవరకు చూపించలేదు కదా అని ఇప్పుడు రికార్డ్ చేస్తున్నాను అనమాట. అన్నం చాలా ఫాస్ట్గానే అయిపోయినట్టు అనిపించిందండి నాకు. ఎందుకంటే గిన్నె చాలా వేడి ఉంటుంది కదా, సో ఫాస్ట్ కుకింగే ఉంది ఇందులో. నీళ్ళన్నీ ఎగిరిపోయినాయి. ఇప్పుడు కొంచెం మూత పెట్టి స్టవ్ బాగా సిమ్లో పెట్టేశాను. పప్పు ఇంకా ఉడకాలి. ఎలా అయినా పప్పు కొంచెం టైం పడుతుంది కదా ఉడకటానికి. నేను ఒక 2 నేతి బీరకాయలని తీసుకుంటున్నాను. ఇది చెక్కు తీయట్లేదు, చెక్కుతో కూడా తినచ్చు, చెక్కు లేకుండా కూడా తినచ్చు అన్నమాట, నష్టమేం లేదు. లేతగా ఉన్న కాయలు తీసుకోండి, కొంచెం ఈ సైజు ముక్కలు కోసుకుంటే బాగా ఉడుకుతుంది అనమాట. సో అన్నీ ఇలా కోసుకొని రెడీ చేసి పెట్టుకోవాలి. ఇంకొంచెం తడి ఉంది, అది కూడా ఆరిపోతే సరిపోతుంది. అన్నం బాగా పువ్వులాగా చక్కగా వచ్చిందండి. నేను కంచులో వండడం ఇదే ఫస్ట్ టైం, ఇప్పటి వరకు వండలేదు. ఓ బాగా ఉడికిపోయింది. ఓకే, చాలా క్విక్గా అయిపోయిందండి, చాలా బాగా కూడా ఉడికింది. నేను ఫస్ట్ టైం కాబట్టి కొంచెం ఎగ్జైట్ అవుతున్నాను. ఇప్పుడు మూత పెట్టేసి బాగా ఆవిరి వచ్చే వరకు ఉంచి తర్వాత ఆపేయాలన్నమాట. బాగా ఆవిరి రావాలి, ఆవిరి వస్తే అప్పుడు తడంతా ఆరిపోయినట్టు అర్థం. పప్పు ఆల్మోస్ట్ ఉడికిపోయిందండి. ఇప్పుడు మనం బీరకాయ ముక్కలు వేసేద్దాం. అంటే నేను తీసుకున్న పప్పుకి 2 బీరకాయలు చిన్న చిన్నవి తీసుకున్నాను. మీరు పప్పుని బట్టి బీరకాయలు సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, కరివేపాకు. ఇప్పుడు స్టవ్ కొంచెం హైలో పెట్టి కొంచెం నీళ్ళు పోద్దాం, ఎందుకంటే మనకి బీరకాయలు ఉడకాలి కదా. ఇప్పుడు శాస్త్రానికి కొంచెం చింతపండు మీరు వేసుకుంటూ ఉంటే సరే, లేదు అనుకుంటే వేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. కొంచెం పులుపు ఉండాలి పప్పులో. ఇప్పుడు కొంచెం కారం వేద్దాం. కారం మరీ ఎక్కువ అక్కర్లేదు, జస్ట్ 1 స్పూన్. ఎందుకంటే మనం పచ్చిమిరపకాయలు కూడా వేసాం కాబట్టి కారం మరీ ఎక్కువ వేయకండి. ఇప్పుడు ఇది హైలో పెట్టాం కదా, కొంచెం ఉడకబట్టిన తర్వాత స్టవ్ సిమ్లో పెట్టి మూత పెట్టండి. బీరకాయలు ఉడికిన తర్వాత ఆపేయటమే. బీరకాయతో, ఈ నేతి బీరకాయతో పచ్చడి బాగుంటుంది, బజ్జీలు బాగుంటాయి, పప్పు కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. సో ఇప్పుడు నేను మూత ఇలా కొంచెం అలా ఒడ్డికలు పెట్టి స్టవ్ సిమ్లో పెడుతున్నాను. బీరకాయలు ఉడికిన తర్వాత చూద్దాం.
ఇలా ఉడుకుతుంది కదా, ఇలా ఉడుకుతున్నప్పుడు సిమ్లో పెట్టండి. నేతి బీరకాయలకి పెద్ద టైం ఏమీ అవసరం లేదండి, తొందరగానే మగ్గిపోతాయి. సిమ్లో పెట్టేసి మూత ఇలా పెట్టించండి. అన్నం కూడా అయిపోయింది. చూసారా, అలా తీయంగానే పొగ వచ్చింది, ఆవిరి వచ్చింది అంటే అన్నం అయిపోయినట్టే. స్టవ్ ఆపేసాను. పప్పు ఉడికిపోయింది, బీరకాయలు కూడా ఉడికిపోయినాయి. ఇంక ఇందులో తీయటానికి పెద్దగా నీళ్ళేం లేవు కాబట్టి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఇక్కడే పప్పు గుత్తి పెట్టి మెదుపుకుందాం. ఇప్పుడు బీరకాయ ముక్కలు బాగా మెత్తగా స్మాష్ అయిపోవాలి అట్లాంటివి ఏం లేవండి, ఎందుకంటే అవి అట్లా అక్కడక్కడ కనిపిస్తూ ఉంటేనే బాగుంటుంది అన్నమాట. అందుకనే నేను చెక్కు తీయలేదు. లేదు నాకు అట్లా కనిపించొద్దు, మొత్తం అట్లా పప్పులో మ్యాష్ అయిపోయినట్టు అయిపోవాలి అంటే మీరు చెక్కు తీసేసుకొని వాడుకోవచ్చు, మెదుపుకోవచ్చు. అప్పుడు ఈజీగా ఉంటుంది అన్నమాట. చెక్కు లేకపోతే కనపడదు ముక్క. ఉప్పు చూసి మళ్ళీ వేసుకోవచ్చు, ముందే ఎక్కువ వేసేయకండి. చెక్కు ఉంచితే బెస్ట్, ఎందుకంటే అది ఫైబర్ కాబట్టి ఉండాలి. ఓకే, ఇప్పుడు మనం పప్పు తాలింపు వేసుకుందాం. నేను స్టవ్ ఆన్ చేసి కొంచెం నూనె వేసాను, కొంచెం నెయ్యి వేస్తున్నాను. ఇప్పుడు కొన్ని వెల్లుల్లిపాయలు వేయండి. వెల్లుల్లిపాయలు కొంచెం వేగుతున్నప్పుడు కొన్ని ఆవాలు, కొంచెం జీలకర్ర, పప్పులో ఇంగువ వేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇష్టం ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. సో ఒక పావు టీ స్పూన్ ఇంగువ వేస్తున్నాను. కొంచెం ఆవాలు చిటపటమనాలన్నమాట. ఆవాలు కొంచెం చిటపటలాడుతున్నప్పుడు కరివేపాకు మరీ పెద్దగా ఉందని నేను కట్ చేశాను దాన్ని. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఎండుమిరపకాయలు దీన్ని ఎత్తి మనం పప్పులు వేయాలి. ఎండుమిరపకాయలు లాస్ట్లో వేస్తే మాడిపోకుండా ఉంటాయి. ఓకే, నేతి బీరకాయ పప్పు రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందాం. ఓకే అండి, గుమ్మగుమ్మలాడే నేతి బీరకాయ పప్పు రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. ఇంతసేపు ఓపికగా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.